Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 October 8. Today current affairs headlines చూద్దాం. ఫస్ట్ వన్ 2024 వైద్య శాస్త్ర నోబెల్. అసలు నోబెల్ అవార్డు మొత్తం ఎన్ని రంగాలు ఇస్తారు ఇవన్నీ మాట్లాడుతాం. నెక్స్ట్ ప్రజాసేవలో 23 ఏళ్ళు మోడీ గారికి. నెక్స్ట్ గర్భా నృత్యంపై పాట రాసిన మోడీ. అసలు గర్భా డ్యాన్స్ అంటే ఏంటి, గతంలో ఏ రాష్ట్రంలో వచ్చింది ఇవన్నీ మాట్లాడతాం. నెక్స్ట్ 2026 నాటికి నక్సలిజం నిర్మూలన అండ్ పోలవరానికి 2800 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2023లో నదులకు గడ్డు కాలం అంట అని ఎవరు చెప్పారంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ మాల్దీవులు అధ్యక్షుడితో మోడీ భేటీ అంటే మాల్దీవుల అధ్యక్షుడు భారతదేశానికి రావడం జరిగింది ఒక 4 days పాటు. ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. అయితే ఇది ఎందుకు పెట్టారంటే హెడ్లైను మీకు ఆల్రెడీ నేను చెప్పా, బట్ ఈ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ డ్రోన్ సమిట్ అనేది అయితే పేపర్లో ఇవ్వడం ఇలాగే జరిగింది, కానీ దీన్ని ఏమంటామంటే అమరావతి అని మార్చుకున్నామా. మీకు ఆల్రెడీ నేను క్లాస్లో అయింది అమరావతి డ్రోన్ సమిట్, దానికోసం ఇది పెట్టా ఈరోజు. అంటే మీరు నమ్మరు కదా, అంటే పేపర్లో ఎలా వచ్చింది నేను అదే చెప్పా, బట్ అఫీషియల్ వెబ్సైట్లో ఏముందంటే అమరావతి డ్రోన్ సమిట్ అని ఇవ్వడం జరిగింది. అంటే 2024 అక్టోబర్ 22, 23లో జరుగుతుందమ్మా. దాన్ని సింపుల్గా ఏమని పెట్టుకుంటే అమరావతి డ్రోన్ సమిట్, జస్ట్ పేరు మార్చుకుని చాలు. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనకి 2024 వైద్య శాస్త్ర నోబెల్. 2024 వైద్య శాస్త్ర నోబెల్. మరి నోబెల్ అవార్డు గురించి ఒక్కసారి మనం మాట్లాడదాం. మరి నోబెల్ అవార్డు మనకి స్టార్ట్ చేసింది ఇప్పుడంటే 1901. మరి 1901లో స్టార్ట్ చేసింది. ఫస్ట్ వన్ గమనిస్తే మెడిసిన్, సెకండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, నెక్స్ట్ లిటరేచర్, నెక్స్ట్ పీస్. అంటే 5 రంగాలు స్టార్ట్ చేశారు. అంటే వైద్య శాస్త్రము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యము, శాంతి. మరి తర్వాత 1968లో ఎకనామిక్స్ స్టార్ట్ చేశారు. ఎకనామిక్స్. మరి ఎకనామిక్స్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1968. మరి ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1969 నుంచి ఇస్తున్నారు. మరి ప్రస్తుతం నోబెల్ అవార్డు మొత్తం ఎన్ని రంగాలు ఇస్తుంటే 6 రంగాలను గుర్తుపెట్టుకోవాలి. 6 రంగాలు. అయితే నోబెల్ అవార్డు మనకు ప్రతి సంవత్సరము డిసెంబర్ 10న ఇస్తారు, కానీ ముందుగా ప్రకటిస్తారు. మరి నిన్నటి రోజున అక్టోబర్ 7వ తారీఖున అంటే రోజుకి ఒక్క అవార్డు ప్రకటిస్తూ ఉంటారు. స్టార్టింగ్ మెడిసిన్, మరి ఈ రోజున ఫిజిక్స్, తర్వాత అక్టోబర్ 9 కెమిస్ట్రీ, అక్టోబర్ 10 లిటరేచర్ అంటే సాహిత్యము, అక్టోబర్ 11 ఫిజిక్స్ అంటే పీస్ శాంతి రంగంలో. మరి అక్టోబర్ 12, అక్టోబర్ 13 హాలిడే ఇస్తారు. అక్టోబర్ 14న మరలా ఎకనామిక్స్ ప్రకటిస్తారు. మొత్తం 6 రంగాల అవార్డు. మీకు లాస్ట్లో మళ్ళీ వీడియో చేస్తారు, స్పెషల్ వీడియో. మరి ఈ రోజున నిన్నటి రోజున మనకు ప్రకటించింది ఏంటంటే ఒక మెడిసిన్. మరలా ఈరోజు అఫీషియల్గా ఫిజిక్స్లో మరి ఈవినింగ్ 4కి కానీ 4:30 ఆ టైంలో ప్రకటిస్తూ ఉంటారు. మనకి చూద్దాం. మరి మెడిసిన్లో ఎవరికి ప్రకటించారు నిన్నటి రోజున గమనించాలి. విక్టర్ ఆంబ్రోస్. ఓకే, విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రుఫ్కున్ వారిద్దరూ ఏ దేశం అంటే యుఎస్ఏకి చెందినవారు. మరి దేనిపైన పరిశోధన చేసినందుకు నోబెల్ అవార్డు ప్రకటించారు. జస్ట్ ప్రకటించారు. వారికి ఏ రోజు ఇస్తారు? డిసెంబర్ 10న ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మైక్రో ఆర్ఎన్ఏ పైన ఆవిష్కరణ చేస్తారు. మరి ఆంబ్రోస్ మసాచుసెట్స్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో నేచురల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆంబ్రోస్ మసాచుసెట్స్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో నేచురల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మరి రూకున్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఒకసారి 2023 కూడా చదవాలా సార్ అంటే ఎస్ చదవాలి, ఎందుకంటే 2023 కూడా చూసుకోవాలి. ఒకసారి మీరు గమనిస్తే మీకు అందరూ తెలిసేమో 2023లో MPCLPE నోబెల్ అవార్డు కోడ్ గుర్తుపెట్టుకోవాలి. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్. మరి 2023లో మొత్తం 11 మెంబర్స్కి వచ్చింది. నేను మెడిసిన్లో 2, ఫిజిక్స్లో 3 మెంబర్స్కి వచ్చింది, కెమిస్ట్రీలో 3 మెంబర్స్, లిటరేచర్ 1, పీస్లో 1, ఎకనామిక్స్లో 1, మొత్తం 11 మెంబర్స్. మరి లాస్ట్ టైం మెడిసిన్లో ఎవరికి వచ్చింది లింక్ చేసుకోవాలి. మరి ఇయర్ వచ్చింది 2 మెంబర్స్. లాస్ట్ టైం 2023లో మెడిసిన్లో వచ్చింది 2 మెంబర్స్.
కటాలిన్ కారికో డ్రూ వైస్మ్యాన్ పేర్లు ఇలాగే ఉంటాయి. కటాలిన్ కారికో డ్రూ వైస్మాన్ వీరిద్దరికి మెడిసిన్లో వచ్చింది 2023. అప్పుడు దేనిపైన పరిశోధన చేస్తారు నాన్న అంటే ఎంఆర్ఎన్ఏ పైన అంటే కోవిడ్-19 సమయంలో ఎంఆర్ఎన్ఏ పైన పరిశోధన చేసినందుకు 2023లో. మరి ఈసారి వీళ్ళకి మైక్రో ఆర్ఎన్ఏ పైన ఆవిష్కరణ చేస్తారు. ఒకసారి 2023 మీకు ఆల్రెడీ 1 year అయిపోయింది కావున మీరు చదివే ఉంటారు. ఆ పేర్లు చెప్తే చూడండి మీకు ఒకసారి ఐడియా వస్తుంది. అంటే మొత్తం 11 మెంబర్స్ చూస్తే కటాలిన్ కారికో డ్రూ వైస్మ్యాన్ ఫియరీ అగోస్టి యానియల్ హులియర్ పెరెంగ్ క్రౌజ్ నెక్స్ట్ మౌంగి జీ బవెండి లూయిస్ ఈ బ్రూస్ అలెక్స్ ఎకిమోఫ్ జాన్ ఓలఫ్ పోసే నెక్స్ట్ నర్గిస్ మెహమ్మద్ క్లాడియో గోల్డిన్ మొత్తం 11 మెంబర్స్. అంటే గమనిస్తే మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరేచర్ అన్నీ కలిపి మొత్తం 6 రంగాలు 11 మెంబర్స్ 2023లో. మరి ఈసారి ఎంతమందికి ఇస్తారో చూద్దాం. అంటే ప్రజెంట్ మనకు కనిపించింది మెడిసిన్ 2 మెంబర్స్. మరి నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరు సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి 1913లో వచ్చింది. నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు సార్ అంటే మదర్ తెరీసా 1979లో వచ్చింది. నోబెల్ అవార్డు పొందిన భారతీయులు మీకు తెలుసు. ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, హరిగోవింద్ ఖురానా, మదర్ తెరీసా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, అమర్త సేన్, విఎస్ నైపాల్, ఆర్ వెంకటరామన్, కైలాస్ సత్యార్థి, అభిజిత్ బెనర్జీ మొత్తం 10 మెంబర్స్. ఇండియా భారత మూలాలు ఉన్న వ్యక్తులు. ఇవన్నీ మళ్ళీ మీకు క్లియర్గా నోబెల్ అవార్డు బ్యాక్గ్రౌండ్ 2024లో ఎవరికి వచ్చింది ఇవన్నీ చెప్తా స్పెషల్ వీడియో. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే ఒక పేరు మార్చడం జరిగింది మహారాష్ట్రంలో. అంటే పాత పేర్లు కొత్త పేర్లు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్నో పేర్లు మార్చింది. అంటే మనం చూసాం పాత పేర్లు కొత్త పేర్లు. రానున్న పోటీ పరీక్షలో మీకు గ్యారెంటీగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. మరి మహారాష్ట్రంలో అహ్మద్ నగరు. ఓకే, అహ్మద్ నగర్ని ఇంకా మనం అహ్మద్ నగర్ అనకూడదు, ఏమందంటే అహిల్యా నగర్ అని పిలవాలి. ఓకే, అహిల్యా నగర్. రాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా రాణి పుణ్యశ్లోక్ అహిల్యాదేవి పేరును మహారాష్ట్రం పెట్టాలనుకున్నారు. అహ్మద్ నగర్కి ఆమె పేరు మీదుగా అహిల్యా నగర్ అని పేరు వచ్చింది. లేటెస్ట్గా పేరు మార్చారు. అలాగే ఇటీవల కాలంలో మహారాష్ట్రంలో పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పేరు మార్చారు. పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాని కొత్త పేరు గమనించాలమ్మా, జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే పూణే, మహారాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో పాత పేర్లు కొత్త పేర్లు. అలాగే మనకి విజయనగరంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మార్చారు. చాలాసార్లు చెప్పే వీడియోలో మీకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరమ్మ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే వందే మెట్రో పేరు మార్చారు. నమో భారత్ ర్యాపిడ్ రైల్గా పేరు మార్చారు. ఇది మనకి గుజరాత్లో అహ్మదాబాద్ నుంచి భుజ్ వరకు ప్రారంభించారు. ఇటీవల కాలంలో పాత పేర్లు కొత్త పేర్లు గుర్తుపెట్టుకుండాలి. ఓకే, పోటీ పరీక్ష మనకు చాలా ప్లస్ అవుతుంది. అంటే మహారాష్ట్రంలో అహ్మద్ నగర్ కొత్త పేరు అహిల్యా నగర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ప్రజాసేవలో 23 ఏళ్ళు మోడీ. అంటే మోడీ గారు ప్రజాసేవ చేసి ప్రజలకు సేవ చేసి 23 సంవత్సరాలు నిన్నటి రోజుకి అంటే అక్టోబర్ 7 నాటికి ఆయన రాజకీయ సన్యాసం తీసుకొని అంటే గుజరాత్ రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా చేసి మన దేశానికి 3వసారి ప్రధానమంత్రిగా లేటెస్ట్గా 2024లో 3వసారి ప్రధానిగా అయ్యారు. మొత్తం కలుపుకుంటే 24 సంవత్సరాలు పూర్తయి అంటే మొత్తం 23 సంవత్సరాలు పూర్తయి 24వ సంవత్సరంలోకి వచ్చారు మోడీ గారు. గుర్తుపెట్టుకోవాలి, 24th ఇయర్స్లోకి వస్తున్నారు. మరి వికసిత్ భారత్ లక్ష్యం మోడీ అంటే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడమే నా అంతిమ లక్ష్యం అంటారు మోడీ గారు. మోడీ గారు వచ్చిన తర్వాత మన భారతదేశంలో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు. స్పేస్ అంటే భారతదేశంలో స్పేస్కి ఒక అద్భుతమైన ప్రత్యేకత సాధించారు ఆయనే మోడీ గారే. స్పేస్ రంగానికంటే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నారు. అంటే రాకెట్ ప్రయోగాలు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3
మరి చంద్రయాన్ 2 కానీ చంద్రయాన్ 3 కానీ మోడీ హాయంలో జరిగాయి, గుర్తుపెట్టుకోవాలి. ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు. లేటెస్ట్గా మనకి 2024 అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ ఏర్పాటు అయ్యి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మోడీ గారే. అలాగే మన్ కీ బాత్ కార్యక్రమం 2024 అక్టోబర్ 3 నాటికి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. దేశ ప్రజలతో మనసులో మాట మాట్లాడుతూ ఉంటారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది మోడీ గారే. ఒకసారి గమనిస్తే గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా 2024 అక్టోబర్ 7 నాటికి 23 సంవత్సరాలు ప్రయాణం మోడీ పూర్తి చేసుకున్నారు. మరి సుదీర్ఘ ప్రజాసేవ ప్రయాణం, ఒక వ్యక్తి తన జీవితాంతం దేశ ప్రజల సంక్షేమం కోసం ఎలా అంకితం చేయగలడనే అపూర్వ అంకిత భావానికి సజీవ చిహ్నంగా అమిత్ షా పేర్కొన్నారు. అమిత్ షా అంటే కేంద్ర హోంశాఖ మంత్రి. 2001 అక్టోబర్ 7న తొలిసారిగా గుజరాత్ సీఎంగా ప్రమాణం చేశారు. వెరీ ఇంపార్టెంట్. 2001 అక్టోబర్ 7న తొలిసారిగా గుజరాత్ రాష్ట్రానికి సీఎంగా మోడీ గారు చేశారు. 2014లో దేశానికి తొలిసారిగా ప్రధాని అయ్యారు. 2019లో రెండవసారి ప్రధాని అయ్యారు. 2024లో మూడోసారి ప్రధాని అయ్యారమ్మా, మనం గమనించాం. 2024 మూడోసారి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా దేనిపైన సంతకం చేశారు మీకు గతంలో PM కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ అనే పథకం పైన తొలిసారిగా సంతకం చేశారు. తొలి విదేశ పర్యటన, మూడవసారి ప్రధాని అయిన తర్వాత తొలి విదేశ పర్యటన ఇటలీ G7 సమ్మిట్లో భాగంగా వెళ్ళారమ్మా. రెండవసారి కాదు, మూడవసారి. 2014లో తొలిసారిగా భూటాన్ దేశం వెళ్ళారు. 2019లో మాల్దీవుల దేశం వెళ్ళారు. 2024లో ఏ దేశం వెళ్ళారమ్మా? ఇటలీ. 3 సార్లు ప్రధాని, గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలో చాలా ప్లస్ అవుతుంది మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే పోలవరానికి 2800 కోట్లు. పోలవరానికి 2800 కోట్లు. పోలవరం ప్రాజెక్టు మనకు తెలుసు. పోలవరం ప్రాజెక్టు మనకి ఇటీవల కాలంలో వార్తల్లో వస్తుంది. మరలా గుర్తుపెట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పాలంటే గోదావరి కృష్ణా నదుల అనుసంధానంతో ఏర్పడిన ఒక ప్రాజెక్టు. 2004లో అప్పుడు శంకుస్థాపన చేస్తారు. ఇది అలా పూర్తవుతూనే ఉంటుంది కంప్లీట్గా. ఇప్పుడు వార్తలో మళ్ళీ రావడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ని రామపాదసాగర్ అని పిలుస్తారు. రామపాదసాగర్. పోలవరం ప్రాజెక్టు మరొక పేరు ఉందమ్మా, ఇందిరాసాగర్ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సెక్షన్ 90లో చేర్చారమ్మా. సెక్షన్ 90 వెరీ ఇంపార్టెంట్. గత గ్రూప్ 2లో అడిగాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ని ఈ క్రింది వాన్లో ఏ సెక్షన్లో చేర్చారంటే సెక్షన్ 90. వెరీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 2800 కోట్లు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2800 కోట్లు విడుదల చేసింది. 2014లో పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. జాతికి అంకితం చేయడం అని అర్థం. మరి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 6000 కోట్లు, వచ్చే సంవత్సరం 6157 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. లేటెస్ట్గా ఒక 2 డేస్ బ్యాక్ పోలవరం తొలి దశ పూర్తవుతుందని 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తవుతుందని చెప్పడం జరిగింది. లేటెస్ట్ ఒక 2 డేస్ బ్యాక్, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2800 కోట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకి అయితే 6000 కోట్లు, ఇప్పుడైతే 2800 కోట్లు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టుకి మరొక పేరు ఇందిరాసాగర్ ప్రాజెక్టు. ఇది జాతీయ ప్రాజెక్టు 2014లో ప్రకటించారు. మరొక సెక్షన్ 90 అని గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 90 పోలవరం ప్రాజెక్టు గురించి. ఓకేనా. 2026 నాటికి నక్సలిజం నిర్మూలన. 2026 నాటికి నక్సలిజము, మావోయిస్ట్ అని పిలుస్తారు కదా, నక్సలిజాన్ని ఎరాడికేషన్ చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి గారు ప్రకటిస్తున్నారు. గతంలో కూడా చెప్పారు, మరలా ఈ రోజు వార్తల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన మార్చి నాటికి 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తాము, వారు మావోయిస్ట్ లేకుండా చేస్తాము. లేటెస్ట్గా మనం చూసాం ఛత్తీస్గఢ్లో కూడా మనం చాలామంది మావోయిస్టులు అంతం చేశారు. ఓకేనా. అలా 2026 నాటికి టార్గెట్స్, ఇండియా అప్కమింగ్ గోల్స్ ఒకసారి చూస్తే 2026 నాటికి ఫస్ట్ పాయింట్ నక్సలిజము నిర్మూలన. 2026 నాటికి ఇండియా టార్గెట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామని చెప్పారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మరొక పేరు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
2026 నాటికి మరొక టార్గెట్ అమ్మా, ఇండియా టార్గెట్ బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. బుల్లెట్ ట్రైన్ రాబోతుంది జపాన్ సహకారంతో. ఇండియా టార్గెట్ 2025 అయితే మా టీబీ ఫ్రీ ఇండియా. 2025లో టీబీ వ్యాధి రహితంగా చేస్తామంట భారతదేశాన్ని. 2030 అయితే ఎయిడ్స్ ఫ్రీ ఇండియా. ఇండియా టార్గెట్ ఎయిడ్స్ ఫ్రీ ఇండియా. 2030 నాటికి భారతదేశం యొక్క టార్గెట్ ఎయిడ్స్ ఫ్రీ ఇండియా. మరొక పాయింట్ 2030 నాటికి గుర్తుపెట్టుకుంటే మలేరియా ఫ్రీ ఇండియా. మలేరియా రహిత దేశంగా మారబోతుంది. మలేరియా రహిత దేశంగా భారతదేశం మారబోతుంది. 2035 నాటికి ఇస్రో ఓన్ స్పేస్ స్టేషన్ అంటే అంతరిక్ష రంగంలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం భారతదేశము. 2040 నాటికి చంద్రునిపై వ్యోమగాములు పంపిస్తాం. చంద్రునిపైకి మూన్ పైన పంపిస్తారు మనుషుల్ని 2040 నాటికి. 2047 మరొక టార్గెట్ ఇండియా టార్గెట్ గుర్తుపెట్టుకుంటే డ్రగ్స్ ఫ్రీ ఇండియా. మత్తు పదార్థాలు రహితంగా మారిపోతుంది 2047 మరొక టార్గెట్ అమ్మా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. 2047 మరొక ఇంపార్టెన్స్ డెవలప్డ్ కంట్రీ ఇండియా. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది 2047 అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా టార్గెట్స్ గుర్తుపెట్టుకోవాలి. 2026 అంటే భాగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది. 2026 బుల్లెట్ ట్రైన్ అని గుర్తుపెట్టుకోవాలి. 2026 నక్సలిజం అంతం చేస్తామని చెప్పడం జరుగుతుంది. 2030 అంటే ఎయిడ్స్ ఫ్రీ ఇండియా. 2030 మలేరియా ఫ్రీ ఇండియా. 2047 డ్రగ్స్ ఫ్రీ ఇండియా. 2047 ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. 2047 డెవలప్డ్ కంట్రీ ఇండియా గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. గార్బా నృత్యంపై పాట రాసిన మోడీ. గార్బా డ్యాన్స్ అంటే ఫేమస్ అమ్మ గుజరాత్ రాష్ట్రంలో. ఇది అద్భుతమైన దసరా నవరాత్రుల సందర్భంలో అమ్మవారికి సందర్భంగా రాయడం జరిగింది మోడీ గారు. దేవి మహారాత్రుల సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని మోడీ గారు చెప్తున్నారు. నవరాత్రులు అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని చెప్తున్నారమ్మా. మరి గార్బా నృత్యంపై పాట రాసిన మోడీ గారు. గార్బా డ్యాన్స్ ఏ స్టేట్ అంటే గుజరాత్. మరి ఆ పాట పేరు అవతి ఖాలాయ్ అనే గర్భా పాట రాశారు మోడీ గారు. అవతి ఖాలాయ్. మరి ఈ పాటను గాయని పూర్వ మంత్రి పాడారు. మోడీ రాసిన అవతి ఖాలాయ్ అనే పాటని పాడింది ఎవరంటే పూర్వ మంత్రి. గుర్తుపెట్టుకోవాలి. ఒక ఉమెన్ అమ్మ. గార్బా డ్యాన్స్ ఏ స్టేట్ అంటే గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి. గార్బా డ్యాన్స్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఇంటాంజిబుల్ అంటే కంటికి కనిపిస్తుంది కానీ తాకలేము, టచ్ చేయలేం. టచ్ చేయలేంది. అలా యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిందమ్మా 2023లో. అంటే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఇప్పటి వరకు 15 గుర్తించారు. ఈ 15వదే గార్బా డ్యాన్స్. మరి 14 మనం గుర్తుపెట్టుకుని దుర్గా పూజ వెస్ట్ బెంగాల్. దుర్గా పూజను 2021లో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించారమ్మా. 15వది గార్బా డ్యాన్స్. యునెస్కో UNESCO అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ప్రజెంట్ యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ ప్రాంతాలు అయితే మాత్రం భారతదేశంలో 43 ఉన్నాయి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ భారతదేశంలో అయితే 15 ఉన్నాయి. ఆ 15 గార్బా డ్యాన్స్. గార్బా నృత్యము మోడీ గారు పాట రాశారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రెజెంట్ యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే లేదా అడ్రీ అజౌలే అయినా పర్లేదు, ఆండ్రీ అజౌలే అయినా పర్లేదనా. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పోటీ పరీక్షలో చాలా ప్లస్ అవుతుంది. గార్బా నృత్యము ఏ భాషలో వచ్చింది అంటాడమ్మా? సంస్కృతం. గార్బా అనే పదం ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది? సంస్కృతం భాష పదం. ఆ పాట పేరు గుర్తుపెట్టుకో, అవతి ఖాలాయ్. నెక్స్ట్ 2023లో నదులకు గడ్డు కాలము. అంటే నదులు అనేవి పూర్తిగా నశించిపోయాయి. నదుల్లో నీరు లేకుండా. ఎందుకంటే 2023లో ఉష్ణోగ్రత ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల చాలా జీవరాశులకు మనుషులకు చుట్టూ ఉన్న ప్రాంతాలకు ఆహారము వాళ్ళు తినడానికి తిండి ఉన్నా సరే నీరు లేకపోతే చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కదా. అలాంటి వారి కోసము ఇప్పుడు వార్తలు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం 2024 విపరీతమైన వర్షాలు ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. 2023 రిపోర్టు రావడం జరిగింది. ఎవరిచ్చారు రిపోర్ట్ గుర్తుపెట్టుకోవాలి? WHO.
2023లో నదులకు గడ్డు కాలము అంటే నదుల్లో నీరు పూర్తిగా నశించిపోయిందని అర్థం. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులు 2023 పొడి వాతావరణాన్ని ఎదుర్కొన్నామని WHO వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులు 2023 నాటికి పొడి వాతావరణాన్ని ఎదుర్కొన్నాం అంటే పూర్తిగా నశించే వాటర్ లేకుండా. గత 33 సంవత్సరాల్లో ఆ సంవత్సరంలో నీరు ఎక్కువగా ఆవిరైపోయింది. గత 33 సంవత్సరాలు తీసుకుంటే 2023లో ఎక్కువగా నీరు ఆవిరైపోయింది. మరి నదులకు నీటిని అందించే హిమని నదాలు గత 5 దశాబ్దాల్లో భారీగా కరిగిపోయాయి. హిమని నదాలు, మంచు పర్వతాలు, హిమని నదాల వలన నదిలో నీరు చేరుతుంది. రీసెంట్గా మనం ఒక చూసాం. బట్ వెనిజులా ఆల్ గ్లేసియర్స్ లాస్ ఆఫ్ కంట్రీ, ఆ దేశంలో మంచు పర్వతాలు అంటే హిమని నదాలు పూర్తిగా కరిగిపోతున్నట్లు వార్తలు రావడం జరిగింది. అలా హిమని నదాలు పూర్తిగా కరిగిపోతే వాటి వల్ల వాటర్ రాకపోతే నదుల్లో జీవనాధారం ఎలా ఉంటుంది ప్రజలకి? భారీగా కరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్ల మంది ప్రజలు సంవత్సరానికి 30 రోజులు నీటి కొరతను ఎదుర్కొనగా 2050 నాటికి ఆ సంఖ్య 500 కోట్లకు చేరుతుందంట. చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్ల మంది ప్రజలు సంవత్సరానికి 30 రోజుల పాటు నీరు లేదంట. దాదాపుగా 2050 నాటికి ఆ సంఖ్య 500 కోట్లకు చేరుతుంది. మరి ప్రపంచ నదుల దినోత్సవం, వరల్డ్ రివర్స్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4th వీక్ లేదా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4th సండే రోజున జరుపుకుంటాం. వరల్డ్ రివర్స్ డే, ప్రపంచ నదుల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4th సండే. మరి ఈ సంవత్సరం 2024 ప్రపంచ నదుల దినోత్సవం యొక్క థీమ్ వాటర్ వేవ్స్ ఆఫ్ లైఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మాల్దీవులు అధ్యక్షుడితో మోడీ భేటీ. మాల్దీవులు అధ్యక్షులు మన దేశానికి రావడం జరిగింది. ఇండియా విజిట్ మాల్దీవ్ ప్రెసిడెంట్. ఇప్పుడమ్మా సెప్టెంబర్ 7, 8, 9, 10 తేదీలో మొత్తం 4 రోజులు పర్యటన చేయనున్నారు ఇండియాలో. నిన్న జైశంకర్ని కలిశారు, విదేశాంగ శాఖ మంత్రి మోడీ గారిని కలుస్తారు. అలాగే మనకు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలుస్తారు. ఓకేనా? దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ దేశాల మన దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు, మనకు కావాల్సిన వస్తువులు, మన దేశంలో ఇంకా అద్భుతమైన టెక్నాలజీ తీసుకొస్తారు. వారిద్దరి మధ్య దౌత్య సంబంధాలు బాగా బలపడతాయి. ఓకే. మాల్దీవులు అధ్యక్షుడు గమనిస్తే మహమ్మద్ మయూజ్ను ఇటీవల కాలంలో భారతదేశానికి విదేశీ పర్యాటకు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుని గుర్తించండి. మహమ్మద్ మయూజ్నుతో ఢిల్లీలోని హైదరాబాద్ అంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాదని గుర్తుపెట్టుకోండి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో కలుసుకున్నారు ఇద్దరు కూడా. ఓకేనా? ఈయన మరి మాల్దీవులకు $40 కోట్ల ఆర్థిక సహాయం మనం చేస్తున్నాం. మాల్దీవులకు భారత సహకారంతో మాల్దీవులోని హనీమాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్వేను మయూజ్ను మోడీ సంయుక్తంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి చూడమ్మా, గమనించాలి. హనీమాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్వేను మయూజ్ను మోడీ సంయుక్తంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు నిన్నటి రోజున. హనీమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది? మాల్దీవులు. హనీమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి ఎగ్జిమ్ బ్యాంకు సౌజన్యంతో నిర్మించిన 700 సామాజిక గృహ యూనిట్లను భారత్ మాల్దీవులకు అప్పగించింది. ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అని పిలుస్తారు. ఎగ్జిమ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్మించిన 700 సామాజిక గృహ యూనిట్లను భారత్ మాల్దీవులకు అప్పగించింది. వాడ్రేవులు, రోడ్డు నెట్వర్క్లు, పాఠశాలలు, గృహ ప్రాజెక్ట్ నిర్మాణానికి భారత్ సహకారం చేస్తామని చెప్పింది. మేము మీ దేశానికి వాడ్రేవులు, రోడ్డు నెట్వర్క్లు, పాఠశాలలు, గృహ ప్రాజెక్ట్ నిర్మాణాలని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. లేటెస్ట్గా మన దేశానికి అంటే విదేశాలు రావడం జరుగుతుంది. గతంలో లాస్ట్ సెప్టెంబర్ మంత్లో యుఏఈ ప్రెసిడెంట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయేద్ వచ్చారమ్మా. మహమ్మద్ బిన్ జయేద్ యుఏఈ ప్రెసిడెంట్. లేటెస్ట్గా సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 3 వరకు జమైకా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చారు. ఆయన పేరు చెప్పాము మీకు, ఆండ్రూ హోల్నెస్. ఏ దేశమమ్మా? జమైకా.
మహమ్మద్ బిన్ జయ్యద్ అయితే యూఏఈ, మహమ్మద్ మయూజ్ను అయితే మాత్రం మాల్దీవులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఢిల్లీ నేషనల్ జూలాజికల్ పార్క్ సభ్యత్వం రద్దు, తాత్కాలికంగా రద్దు చేస్తామని చెప్పారు. ఢిల్లీ నేషనల్ జూలాజికల్ పార్క్ సభ్యత్వం రద్దు చేస్తాము. ఎందుకు అంటే గతంలో 1996లో మన దేశ రాష్ట్రపతి అప్పట్లో శంకర్ దయాళ్ శర్మకి ఒక ఆఫ్రికన్ ఏనుగును జింబాబ్వే దేశము గిఫ్ట్గా ఇచ్చింది. అప్పుడు ఆయన నామకరణం చేశారు, శంకర్ అని నామకరణం చేశారు. అది 2006 వరకు దానితో పాటుగా ఉన్న ఒక సహచరుల ఒక ఆఫ్రికన్ ఏనుగు చనిపోయింది 2005లో. ఎప్పుడైతే ఆ ఏనుగు చనిపోయిందో ఇప్పుడు శంకర్ను సరిగా పట్టించుకోవట్లేదు. ఎవరంటే ఢిల్లీ నేషనల్ జూలాజికల్ పార్క్ ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మీరు సరిగా చూసుకోవట్లేదు, అందువలన మీ నేషనల్ పార్క్, మీ జూలాజికల్ పార్క్ని మేము రద్దు చేస్తాము. ఒక 6 నెలల లోపల, 6 months లోపల మీరు కానీ ఆ ఏనుగును బాగా చూసలేకపోతే కంప్లీట్గా రద్దు చేస్తాము, మీకు 6 నెలలు సమయం ఇస్తామని చెప్పారు. ఎవరు చూద్దాం. ఆఫ్రికాని ఏనుగు శంకర్ను సంఖ్యలతో బంధించి వైద్యం చేసినందుకు గాను ఆఫ్రికాని ఏనుగు శంకర్ను సంఖ్యలతో బంధించి వైద్యం చేసినందుకు ఆందోళన వ్యక్తం చేసిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియంస్ వాజా అని పిలుస్తారు సభ్యత్వం రద్దు చేసింది. వాజా ఏం చెప్పింది, మీరు ఆఫ్రికన్ ఏనుగు శంకర్ను సంఖ్యలతో బంధించారు కదా, మేము పూర్తిగా రద్దు చేస్తాం 6 నెలల లోపల. ఇప్పుడు మీరేంటో నిరూపించుకుని బాగా చూడండి, డెవలప్ చేయండి, మంచిగా చాక్లెట్లు బిస్కెట్లు పెట్టకుండా మంచి ఫుడ్ పెట్టడం చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మరి 1996 నాటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు జింబాబ్వే మగ ఏనుగును బహుకరించింది. ఆ ఏనుగును ఢిల్లీ నేషనల్ జూలాజికల్ పార్క్లో ఉంచడం జరిగింది. అయితే దాంతోపాటుగా బాంబే అనే ఒక ఆఫ్రికన్ ఏనుగు కూడా ఉండేది, 2 ఫ్రెండ్స్. అయితే 2005లో బాంబే చనిపోయిన తర్వాత సరిగా పట్టించుకోవట్లేదు. అందువలన ప్రస్తుతము చెప్పడం జరిగింది ఢిల్లీ నేషనల్ పార్క్ జూలాజికల్ పార్క్ వార్తల్లో వచ్చింది. ఓకేనా. ఆ సభ్యతను ఎవరు రద్దు చేస్తారో గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియం వాజా. శంకర్ దయాళ్ శర్మ పేరు మీదుగా శంకర్ అనే ఏనుగు పేరు పెట్టారు 1996. 2005లో తనతో పాటు ఉన్న బాంబే చనిపోయిన తర్వాత శంకర్ను సరిగా పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే జర్మనీ ఫ్రాన్స్లో భారత రాయబారు నియామకం. జర్మనీ ఫ్రాన్స్లో భారత రాయబారు నియామకం. మన ఇండియా నుంచి అంటే ఆ దేశాలకు చెందిన వారు మన దేశంలో ఉంటారు, మన దేశం చెందిన వారు విదేశాలు ఉంటారు రాయబారులు. ఓకేనా. అలా జర్మనీ ఫ్రాన్స్లో భారత నూతన రాయబారును విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమించింది. జర్మనీ ఫ్రాన్స్లో భారత నూతన రాయబారును విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమించింది. జర్మనీలో సీనియర్ దౌత్యవేత్త అజిత్ వినాయక్ గుప్తే నియమించింది. ఇటీవల కాలంలో జర్మనీ దేశానికి రాయబారిగా ఎన్నికైన వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, అజిత్ వినాయక్ గుప్తే. మరి ఫ్రాన్స్ దేశానికి సంజీవ్ కుమార్ సింగ్లా. చాలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ గమనిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్. అంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 12 బ్యాంకులు ఉన్నాయి. ఫస్ట్ ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెకండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఒక బ్యాంక్కి ప్రచారకర్తగా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక ఐకాన్గా నియమించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రచారక సచిన్ టెండూల్కర్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండి సిఇఓ దేవదత్త చంద్ పేర్కొన్నారు సచిన్ టెండూల్కర్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తామని. లేటెస్ట్గా కొన్ని వార్తల్లో బ్రాండ్ అంబాసిడర్స్ అంటే ఐకాన్స్ ప్రచారకర్త ఇంపార్టెంట్ మనకి. మను బాకర్ సోటర్ అంటే హర్యానా రాష్ట్ర చెందిన మను బాకరు లేటెస్ట్గా మనకి అంటే వాడ్రేవులు ఫిషింగ్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. అలాగే మనకి కాయం చోర్ణం అనే ఒక ఆయుర్వేద కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఒక బాలీవుడ్ నటుడు వచ్చిన మా బాలీవుడ్ నటుడు అని మీకు చెప్పి ఆల్రెడీ కిక్కు సరడా కాయం చోర్ణ అనేది ఒక ఆయుర్వేద కంపెనీ. అలాగే మనకి ఎస్బీఐకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచారకర్తగా ఎంఎస్ ధోని గారు ఉన్నారు. ఎంఎస్ ధోని గారు అనేది గుర్తుపెట్టుకోవాలి.
అలాగే యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా మనకి గతంలో ఎవరు వచ్చారమ్మా అంటే కరీనా కపూర్ లేటెస్ట్గా రావడం జరిగింది. కరీనా కపూర్ అంటే యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా లేటెస్ట్గా వచ్చారు కరీనా కపూర్. ఇలా వార్తలో ఉన్న ప్రచారకర్తల గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే 2030 నాటికి 30 కోట్ల మంది దేశీయ విమాన ప్రయాణికులు 2030 నాటికి 30 కోట్ల మంది దేశీయ విమాన ప్రయాణికులు మన దేశం నుంచి 30 కోట్ల మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉందనేది కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అయిన మనకు రామ్మోహన్ నాయుడు గారు ప్రకటించారు గుర్తుపెట్టుకోవాలి. మరి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 2030 కల్లా 30 కోట్లకు చేరే అవకాశం ఉందని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరి కొత్త విమానాశ్రయాల సామర్థ్యం పెంపునకు $11 బిలియన్ సుమారు 92,000 కోట్లు కేటాయించారు. అంటే కొత్త విమానాశ్రయాలు సామర్థ్యం పెంపునకు $11 బిలియన్ అంటే 92,000 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం మన దేశంలో 157 విమానాశ్రయాలు ఉండగా 2025 నాటికి ఈ సంఖ్య 200 చేరుతుందంట. గతంలో కూడా మాట చెప్పారు 2047 నాటికి 350 విమానాశ్రయాలను ఏర్పాటు చేసని చెప్పారు. 350 2047 నాటికి భారతదేశంలో 350 విమానాశ్రయాలు, ప్రస్తుతం అయితే 157, 2025 అయితే సంఖ్య 200. అలాగే రామ్మోహన్ నాయుడు గారు మనకి లాస్ట్ సెప్టెంబర్ మంత్లో ఒక 9 విమానాశ్రయాలు డీజీ యాత్రను ప్రారంభించారు. డీజీ యాత్ర అంటే ప్రయాణికులకు సులభతర ప్రయాణం జరగడానికి అంటే ఈజీ ప్రాసెస్, అలా డీజీ యాత్రను ప్రారంభించినారు లేటెస్ట్ 9 విమానాశ్రయాల్లో. మరి 9 విమానాశ్రయాలతో కలిపి ప్రస్తుతం భారతదేశంలో 24 విమానాశ్రయాలు డీజీ యాత్రను అందిస్తున్నాయి. డీజీ యాత్ర 2022లో ప్రారంభించారు. 2022లో 3 విమానాశ్రయాల్లో డీజీ యాత్రను ప్రారంభిస్తే ప్రస్తుతం 24 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సౌకర్యం ఉంది. 2022లో ఢిల్లీ, వారణాసి, బెంగళూరులో తొలిసారిగా డీజీ యాత్రను ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డీజీ యాత్రను తొలిసారిగా ఎన్ని విమానాశ్రయాలు ప్రారంభించారు? 3 విమానాశ్రయాలు. ఏ ఇయర్లో? 2022. ఢిల్లీ, వారణాసి, బెంగళూరు. అలాగే మనకి హెన్లీ పాస్పోర్ట్ అంటే మీకు ప్రతిసారి చెప్తున్నా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ఫస్ట్ సింగపూర్ ఉంది. సింగపూర్ యొక్క పాస్పోర్ట్ ఉంటే 195 దేశాలు వెళ్ళవచ్చు. హెన్లీ పాస్పోర్ట్లో ఇండియా ర్యాంకు మనకి 82 అని చెప్పాను. ఇండియా పాస్పోర్ట్ ఉంటే 58 దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు. ఇలా లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. హెటాచి ఎనర్జీ సంస్థ భారత్లో పెట్టుబడులు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. హెటాచి ఎనర్జీ సంస్థ ఏ దేశానికి చెందింది అంటారు. ఇటీవల కాలంలో భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్న హెటాచి అనే సంస్థ ఏ దేశానికి చెందింది గమనిద్దాం. ఓకే, స్విట్జర్లాండ్కి చెందిన హెటాచి ఎనర్జీ సంస్థ వచ్చే 4 నుండి 5 సంవత్సరాల్లో భారత్లో 2,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నది. 2,000 కోట్లు. మరి సంవత్సరంకు 4,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు. సంవత్సరంకు 4 కోట్ల చొప్పున మొత్తం 5 సంవత్సరాలు 5 4 అంటే 2,000 ఒకేసారి కాకుండా. మరి దేనికోసం పెట్టుబడి పెట్టినారు అంటే హెటాచి ఎనర్జీ సంస్థ భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టనున్నారు? ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాల పెంపు కోసము. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాల పెంపు, విభాగాల విస్తరణ, నిపుణుల నియామకంపై నిధులను వెచ్చిస్తూ ఉంటారు. అంటే ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంపుదల, వాటిని విస్తరణ భాగంగా దాని భాగాలు విభజిస్తారు కదా, వాటికి అమౌంట్ అనేది అంటే ఇవ్వడం జరుగుతుంది. స్విట్జర్లాండ్ అనే పదం వచ్చింది. లేటెస్ట్గా స్విట్జర్లాండ్ ఈ మంత్లో 2 times వార్తలో వచ్చింది. వరల్డ్ టాలెంట్ ర్యాంక్లో అని చెప్పాం మనం. వరల్డ్ టాలెంట్ ర్యాంక్లో ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్ ఉందని చెప్పాం. వరల్డ్ టాలెంట్ ర్యాంక్లో స్విట్జర్లాండ్. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్లో ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్ ఉంది 2024లో. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో 2024 పరంగా అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ పరంగా ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్. ఇలా లింక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే భారత వైమానిక దళం వ్యవస్థాపక దినోత్సవం. మరి థీమ్ 2024 థీమ్. మరి భారత వైమానిక దళ దినోత్సవం ప్రతి సంవత్సరము అక్టోబర్ 8వ తారీఖున జరుపుకుంటాం. మరి ఈసారి 2024 థీమ్ గమనిస్తే ఓకే, భారతీయ వాయుసేన సాక్షత్ ఆర్ ఆత్మనిర్భర్
ఆత్మనిర్భర్ చూడాలి. అంటే త్రివిధ దళాలు దేనికి సంబంధించిందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? అక్టోబర్ 8. మనకి ఇండియన్ ఆర్మీ డే జనవరి 15 పిలుస్తాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అక్టోబర్ 8, ఇండియన్ నేవీ డే డిసెంబర్ 4. ప్రెజెంట్ ఆర్మీ చీఫ్ తెలుసు మనకి మీకు, ఓకేనా? ఉపేంద్ర ద్వివేది. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ లేటెస్ట్గా వచ్చారు అమర్ప్రీత్ సింగ్. నేవీకి దినేష్ కుమార్ త్రిపాఠి. మనకి ఒక్కసారి గమనిస్తే 1932 అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ప్రారంభించారు. 2024 నాటికి 92 సంవత్సరాలు పూర్తవుతుంది. 92 సంవత్సరాలు పూర్తయింది. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ చీఫ్ సబరాతో ముఖర్జీ, నెక్స్ట్ హరీష్ చంద్ర హెర్కర్ అండ్ సుబ్రతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్, ఆజాద్ బక్సా అవాన్, నెక్స్ట్ అమర్జిత్ సింగ్. చూడండి ఒకసారి, హరీష్ చంద్ర శెర్కర్, సుబ్రతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్, ఆజాద్ బక్సా అవాన్, నెక్స్ట్ అమర్జిత్ సింగ్ తొలి 5 పైలట్గా పనిచేస్తారు. అంటే స్టార్టింగ్ 5 మెంబర్స్ తొలి పైలట్గా పిలుస్తాం కదా, స్టార్టింగ్ 5 మెంబర్స్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మరి లేటెస్ట్గా మన ఈ రోజునే నెక్స్ట్ మలబార్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుంది. మలబార్ విన్యాసం అనేది మన విశాఖపట్నంలో జరుగుతుంది. 4 దేశాలు పాల్గొంటాయని చెప్పాం. ఇది ఒక నేవీ విన్యాసం. అంటే క్వాడ్ కంట్రీస్ పాల్గొంటాయి. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. క్వాడ్ కంట్రీస్ అంటే మలబార్ విన్యాసాన్ని జరిపే మొత్తం దేశాలు 4. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అతివలు సైబర్ నేరాలు బాధితులే. అతివలు మహిళలు కూడా సైబర్ క్రైమ్ చేస్తున్నారు. సైబర్ ఇండెక్స్, సైబర్ క్రైమ్స్ అంటాం. అంటే ఆన్లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు. లేటెస్ట్గా 2024 సైబర్ క్రైమ్స్ ఇండెక్స్ వచ్చింది. ఇప్పుడు మరలా వార్తలో రావడం జరిగింది. 2023 పరంగా ఒక రిపోర్ట్ వచ్చింది. ఉమెన్ అండ్ మెన్ ఇండియా రిపోర్టు గమనిస్తే మన దేశంలో సైబర్ నేరాలు రోజు పెరిగిపోతున్నాయి. ఆడవాళ్ళు కూడా వీటి బారిన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇండియా రిపోర్ట్, కేంద్ర గణాంకాల శాఖ. మరి దీంట్లో ఫస్ట్ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. అంటే కర్ణాటక ఫస్ట్ ప్లేస్ ఉంది, నెక్స్ట్ వన్ మహారాష్ట్ర, తెలంగాణ అంటే టాప్ 3లో ఉన్నాయి. మరి అత్యధికంగా కర్ణాటకలో 3904 కేసులు నమోదయ్యాయి. ఓకే, సైబర్ నేరాల టాప్ 10 స్టేట్స్. సెకండ్ మనం గమనిస్తే మహారాష్ట్ర, ఇక 2530 అంటే కేసెస్ నమోదయ్యాయి. అండ్ థర్డ్ వన్ తెలంగాణ 1262. మరి యూపీలో 1101. మరి ఆంధ్రప్రదేశ్లో 637. ఇవి టాప్ 5లో ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఏపీ అంటే సైబర్ క్రైమ్స్. అలా కాకుండా 2024 సైబర్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ రష్యా ఉంది. ఓకే, సెకండ్ వన్ ఉక్రెయిన్, థర్డ్ వన్ చైనా. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే, ఓకే, మామిడి అరటి ఉత్పత్తిలో మనమే మేటి. ఓకే, దేశవ్యాప్తంగా అరటిపండు ఉత్పత్తిలో 18.1% మన రాష్ట్రంలో ఉందంట. దేశవ్యాప్తంగా అరటి ఉత్పత్తిలో మన రాష్ట్రం 18.1%తో ఫస్ట్ వన్ ఉంది, అంటే టాప్ 1లో. మరి మామిడి ఉత్పత్తిలో మనమే అగ్రగామి. దేశంలో మొత్తం ఉత్పత్తిలో 23% మన దగ్గరే, మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. మామిడి ఉత్పత్తులు అయితే 23%, అరటి అయితే 18%. మరి ఇక్కడ సింపుల్గా చెప్పేస్తాను మీకు, ఇక్కడ డేటా ఇచ్చాడు. ఒకసారి ఫస్ట్ వన్ మనం గమనిస్తే అరటి చూద్దాం. అరటి 2022-23 రాష్ట్రాల వారీగా ఫస్ట్ వన్ ఏపీ ఉందాము. ఏపీలో 18.1% ఫస్ట్ ప్లేస్. సెకండ్ మహారాష్ట్ర 14.1%. అండ్ థర్డ్ వన్ తమిళనాడు 11.9%. ఇవి టాప్ 3లో ఉన్నాయి. ఓకే, అరటి పరంగా. మరి మామిడి పరంగా చూసుకుంటే మామిడి పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఉత్తరప్రదేశ్, అండ్ థర్డ్ వన్ అండ్ కర్ణాటక. సింపుల్గా సరిపోద్ది మీకు, చాలా ప్లస్ అవుతుంది పోటీ పరీక్షల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.